హలో ఎవ్రీవన్. సో మేము సండే స్పెషల్గా మా ఇంట్లో మేము చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాము. ఎలా చేసామో మేము మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో చికెన్ అనేది మేము బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా మేము కారం పొడి, అలాగే కొద్దిగా ఉప్పు, చికెన్ మసాలా మేము యాడ్ చేసుకున్నాము, పసుపు యాడ్ చేసుకున్నాము. ఇదంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. బాగా ఇది మిక్స్ చేసుకోవాలి చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేసాము. పెరుగు యాడ్ చేసి ఫైనల్లీ దీంతో పాటు మేము కొద్దిగా పుదీనా కూడా మేము యాడ్ చేసుకున్నాము. సో ఇదంతా మేము మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టాము ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత స్టవ్ వెలిగించుకొని సో కడాయి పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ పోసుకున్నాము. బిర్యానీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ అంతా వేడైన తర్వాత మేము ఫస్ట్గా చెక్క అలాగే లవంగాలు మేము యాడ్ చేసుకున్నాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మేము మిక్స్ చేసాము. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసాం ఫ్రెండ్స్ అందులోనే. తర్వాత కొద్దిగా సొంపు అనేది మేము యాడ్ చేసాము. ఇవంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మేము బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారా, చూడడానికి ఎంత బాగుంది కదా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మరి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము యాడ్ చేసాము. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా మేము యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఇది మంచి ఫ్లేవర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి ఇలానే వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనిపిస్తుంది. అలాగే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ముక్కలు అనేది మేము ఇందులోకి యాడ్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము బిర్యానీలోకి తక్కువ చికెన్ ముక్కలే వేసుకుంటాము. ఎందుకంటే మేము ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా కూడా దానికి సపరేట్గా మేము కర్రీ కూడా చేసుకుంటాం, చికెన్ కర్రీ. సో అందుకని పీసెస్ మేము ఇందులో తక్కువగా వేసాము. చూడడానికి భలే టెంప్టింగ్గా ఉంది కదా. సో అది కొద్దిగా మసాలా యాడ్ అయిన తర్వాత, మిక్స్ అయిన తర్వాత అందులో మేము ఆచీ చికెన్ మసాలా యాడ్ చేసాము. మా ఇంట్లో ఎప్పుడు మసాలా పొడులు అంటే అన్నీ మేము ఆచీనే ప్రిఫర్ చేస్తాం, చాలా టేస్టీగా ఉంటాయి. సో అది మంచిగా అనిపిస్తుంది. ఆ టేస్ట్ అనేది మరి ఏది వాడినా కూడా మాకైతే రాదు ఫ్రెండ్స్. ముందు నుంచి మేము ఆచీ చికెను, ఆచీ ఫ్లేవర్సే మేము ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఇలా బాగా మసాలాలు అంతా చికెన్ పీసెస్ అన్నీ మ్యాగ్నేట్ అవ్వాలి. బాగా ఇలా బాయిల్ అయిన తర్వాత మరి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకున్నాము. ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాం ఫ్రెండ్స్. దాంతోపాటు మేము ఆల్రెడీ ఇది కట్ చేసి పెట్టుకున్నాము కొత్తిమీర, పుదీనా అనేది మేము యాడ్ చేసాము. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. అలాగే తగినంత ఉప్పు అనేది మేము వేసుకోవడం జరిగింది. సో ఇది ఇలా చూస్తుంటే ఇదే చికెన్ గ్రేవీ లాగా ఉంది, బిర్యానీ అవసరమే లేదన్నట్టుగా ఉంది. సో ఇక్కడ చికెన్ పీసెస్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది కదా, ఆ లోపల మేము రైస్ రెడీ చేసుకుంటున్నాము. సో రైస్ అనేది మేము సపరేట్గా బాయిల్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రైస్ మేము కడిగిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ మిక్స్ చేసాము. అలాగే సొంపు, ఇంకా అలాగే బిర్యానీ ఆకు కొద్దిగా వేసాము. చెక్క లవంగాలు కూడా మేము యాడ్ చేసుకున్నాం. ఈ రైస్ని ఇలా సపరేట్గా ఉడకబెట్టుకోవటం వల్ల అది ఎక్కువ మెత్తపడకుండా ఉంటుంది. రైస్ పొడి పొడిగా అవ్వటానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు. రైస్ ఒక 50% వరకు ఉడికితే చాలు. తర్వాత మనము మసాలాలోకి మిక్స్ చేసేస్తాం కదా, అప్పటికి బాయిల్ అయ్యేసరికి అంతా సెట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో.